ఆసక్తికరంగా ఎల్లో మీడియాగా పిలువబడే కొన్ని పత్రికలు చాలా ఉత్సాహంగా చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ ఏం చేసినా మద్దతు ఇచ్చినటువంటి పత్రిక ఒకటి ఆశ్చర్యంగా చంద్రబాబు గారికి ఇది P4 పిచ్చిలో CBN అని వాళ్ళు రాసుకున్నారు. అటెన్షన్ చంద్రబాబు నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు అంతా ఇంకా రంగుల కలే. ఇప్పుడు అదే కదా సాక్షి రాస్తే మేము ఇంకేముంది కావాలని రాస్తున్నారన్నారు. ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు. మరి కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు, మరోవైపు ఏమో ఇష్టం వచ్చినట్టు బలవంతం భూసేకరణ. ఈ అవసరం ఉన్నా లేకపోయినా పురుషోత్తమ రెడ్డి గారు ఇప్పుడేంటి ఎల్లో మీడియా రియలైజ్ అయినట్లా గ్రాఫిక్స్ తప్ప అక్కడేం జరగట్లేదని రెండు P4 పిచ్చి అనే సంగతి కూడా ఇప్పుడే వాళ్ళకి తెలిసిందే. మొన్నటిదాకా వాళ్లే ప్రచారం చేసి పెట్టారు కదా. ఈ పరిణామాలు మీకేమనిపిస్తుంది? అది నిజంగానే చిత్తశుద్ధితో రాశారా, లేక కొత్త డ్రామానా, ఏదో చంద్రబాబు గారికి నెగిటివ్ వస్తుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడం కోసమా, లేక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్సా, ఏమై ఉంటుంది? కొమ్మిడి గారు మీరు ప్రారంభంలో ఇదే మాటలు సాక్షి రాసినప్పుడు అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు ఏంటనేది సాక్షి ప్రజల కోణంలో రాసింది, ఏది ఇది అబద్ధాలు చెప్తున్నారని. వాళ్ళ కోణం అది కాదు, క్వైట్ ఆపోజిట్. చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్ గా సలహా ఇస్తున్నారు, వాళ్ళు ఏమి వ్యతిరేకంగా రాయలేదు. ఇప్పుడు ఉదాహరణకు P4 పిచ్చి చంద్రబాబు గారు పట్టిన అన్నారనే పదము కరెక్ట్ కాదు. చంద్రబాబు గారికి ఏం అంత అమాయకంగా చేయలేదు. చంద్రబాబు గారు ఆడబిడ్డ నిధిని దానికి బదలాయించేసినాడు. అంటే ఆడబిడ్డ నిధిని దాంట్లో పెట్టేసి ఇంకొక పథకాన్ని ఆయన పిచ్చి పెట్టింది ఎట్లంటారు? చంద్రబాబు గారిని అనలేదు కానీ వాళ్ళు ఆంధ్రజ్యోతి వారు కుటుంబరావుని తిట్టారు కదా. కుటుంబరావు మీద వాళ్ళ మీద ఆయన వాళ్ళకేదో కోపం ఉందో ఏం పాడు మరి ఆయన మీద. కాదు కొమ్మిడి, ఇక్కడ రెండు పథకాలని వీళ్ళు ఏమంటారు, స్కిల్ డెవలప్మెంట్ కి అప్పగిస్తే నిరుద్యోగ భృతి వస్తుందా, లేదా ఆడబిడ్డ నిధిని P4 కి అప్లై చేస్తే ఎట్ట సంబంధం అని మనం మాట్లాడాం. ఇప్పుడు దీనికి ఇది పరిష్కారం అంటున్నారని వాళ్ళేం అమాయకంగా తెలివి తక్కువగా ఏమి ఇవ్వలేదు. రెండు పథకాలు అమలు చేయలేరు, అది వాస్తవం కదా. అమలు చేయనప్పుడు ఏం చేయాలి? ఈ పద్ధతులు అమలు చేసామని తప్పించుకోవాలి. దాంట్లో తెలివితేటలు ఉన్నాయి తప్ప దాంట్లో మోసం చేయడం ఏంది, ఊహల్లో ఉండడం ఏంది? అది ఎట్లా అమలు చేయలేరు, ఈ పేరుతో అమలు చేస్తున్నామని చెప్పి తప్పించుకున్నారు. దీంట్లో ఎక్కడ పిచ్చింది? కాబట్టి అదేమి లేదు. కాబట్టి వాళ్ళు క్లారిటీగానే రెండు పథకాలని అమలు చేయలేరు కాబట్టి రాజనాళ్ళకి పిచ్చితనంతో రాశారా ఏంటి, మీరేమనుకుంటున్నారు? కాబట్టి బేసిక్ గా వాళ్ళకి ఏమి లేదు. కానీ పొలిటికల్ గా రెండు పథకాల అమలు తప్పించుకోవాలనుకున్నారు. ఆ పథకం పెడతారు, నేను ఆల్రెడీ చెప్పేశాను కదా అంటాడు. ఇంతే తప్ప అని చెప్పాడు కూడా. ఇంకోటి అంటే 4 మంది అని ఆ రెండు పథకాల గురించి చెప్పినప్పుడే. రెండో విషయం రాధాకృష్ణ గారు రాసిన దాంట్లో ఒకటి నిజమేంటంటే ఊహల్లో ఏహరిస్తున్నారు, అది వాస్తవం. అంటే బేస్ వదిలేసి ఇప్పుడు అమరావతి ఊహ సంక్షేమ పథకాల అమల్లో కూడా ఒక నిజాయితీగా మేము చేయలేమని చెప్తేనే ప్రజలు హర్షిస్తారు. కానీ ఒకటి చేసిందేమో ఊహల్లో చేయడం, చేయని దానికి జగన్ గారి కారణం చెప్పడం, ఇది ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది? కాబట్టి వాళ్ళు రాసిన దాంట్లో ప్రాక్టికాలిటీ ఉంది. అదే సమయంలో సిన్సియర్ సలహా ఇస్తున్నారు. సలహాదారులు బట్టి చంద్రబాబు గారు ఎక్కడ తప్పుదో పెట్టబట్టిస్తున్నారు. చూడు, సలహాదారులు బట్టి చంద్రబాబు గారు ఏం పక్కదారి పట్ల విధి లేని పరిస్థితిలో చేస్తున్నాడు. కాబట్టి సలహాదారులు తప్పు అంటున్నారు. ఇప్పుడు రేపు ఎవరు అనుకోవాలి చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు, ఆయన మంచోడే కానీ చుట్టూ ఉన్న వాళ్ళు చెడగొడేస్తున్నారు. ఇదంతా ప్రేమ తప్పేముంది దీంట్లో? ఊరిని చెడగొట్టరు, రాజకీయ నాయకుడు వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్రాక్టికల్టీగా చంద్రబాబు గారు ఇచ్చిన ఎన్నికల హామీ అమలు సాధ్యం కాదు బికాస్ ఆఫ్ ఫైనాన్స్ సిచ్యువేషన్. అమరావతి అనేది 40,000 ఎకరాలు కొత్తగా తీసుకోవడం. మీరు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు, ఇప్పుడు కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ పెడుతున్నారు, పెట్టబోతున్న ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ల్యాండ్ తీసుకునేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి. దేశంలో కానీ ప్రపంచంలో ఎయిర్పోర్ట్ల దుస్థితి ఏందో అర్థం. ఇప్పుడు కొత్తగా ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఎప్పుడు చూడలేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బోసిపోతా ఉంది. ఎందుకంటే ఆ ట్రంప్ వ్యవహారం వల్ల, ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయంతో శంషాబాద్ పరిస్థితే బోసిపోతుంది అన్నారు. ఇంకా మిగతా విమానాశ్రయాలు ఏమవుతాయో మనకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఊహల్లో మళ్ళీ ఎయిర్పోర్ట్ గన్నవరం నుంచి తీసుకొచ్చి అమరావతి ఎయిర్పోర్ట్, ఇది ఊహలుగా అంటే ఏమంటారు? దీనివల్ల ఏమవుతుంది, అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి కీలకమైన విషయాల్లో ఊహల్లో పేరిస్తున్నారని. అదొకటి ప్లాట్లు ఇవ్వటంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులను రాస్తే కూడా మీరు అసూయతో రాశారని కూడా ప్రచారం చేశారు కదా. ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు. అంత కంప్యూటర్ ఉన్నాయి తప్ప ఇంకోటి. ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు, దాంట్లో దాదాపు 1,00,000 ప్లాట్లు రైతులకు ఇవ్వాలి, రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్మెంట్ చేసి. దానికి ఖర్చు 30,000 కోట్లు అవుతుంది. ప్రభుత్వం మినిమం లెక్క అంటే డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి 1,09,000 కోట్లు అండి. ప్రాథమిక సదుపాయాలు వీటన్నిటి కోసం అప్పుడు సదుపాయాలు ఫ్లాట్ల వరకే మాట్లాడుతున్నా. ఫ్లాట్ల వరకు ఇవ్వడానికి 35,000 కోట్లు అవుతుంది. మీరు ఇప్పటివరకు ప్రపంచ బ్యాంక్ అంతా కలిపి తీసుకుంది 15,000 కోట్లు.
రెండు ఇది చాలదన్నట్టు ఇంకో 40,000 ఎకరాలు పక్క తీసుకుంటున్నాం అంటున్నారు. వీళ్ళకి ఎప్పుడు ఇచ్చేది, వాళ్ళకి ఎప్పుడు దాంతో భయం స్టార్ట్ అయింది. అయితే ఫైనల్ గా చెప్పండి, ఏమిటి ఇది? దీంట్లో బ్లాక్ మెయిలింగ్ నేచరా లేక చిత్తశుద్ధి కనపడిందా మీకు? లేదు డైవర్షన్ డ్రామా ఏమైనా ఉందా? ఒకటి, చంద్రబాబు గారిని దీంట్లో కూడా కొంత సేవ్ చేద్దాం, పక్కన వాళ్ళ మీద కొంత మరకంటిద్దాం అనేది ఒక కారణం. రెండో కారణం, పత్రిక యొక్క క్రెడిబిలిటీ కాకపోయినా అస్తిత్వాన్ని కాపాడుకోవడం. ప్రజల్లో అంత వ్యతిరేకత వస్తే అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చర్యలు చేస్తున్నారు కదా రాధాకృష్ణ గారి స్టేట్మెంట్ ని, కాబట్టి ఎవడో ఒకటి చదువుతారు కదా. మనం కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది కదా, తెలుగుదేశం మీడియానే ఎట్లా ఎందుకు రాసిందని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి పత్రికల అస్తిత్వాన్ని కాపాడుకోవడం, కొంత దాన్ని డైవర్ట్ చేయడం, కొన్ని నిజాలు చెప్పడం. కానీ ఒక సంతోషం ఏంటంటే ఈ క్రమంలో కొన్ని నిజాలు వచ్చేస్తాయి, బయటకు వస్తాయి, కనీసం కొంత వస్తా ఉంది. రైట్, శివశంకర్ గారు. ఇప్పుడు దీన్ని రెండు కోణాల్లో చూడాలి సార్. ఒకటి ఏంటంటే, ఈ దేశం అంతా కూడాను, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, నేను ఎన్ఆర్ఐలతో కూడా మాట్లాడాను, ఈ ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే రాహుల్ గాంధీ చేశారో ఆ వీడియో గురించి కానీ దాని గురించి ఒక చర్చ అనేటువంటిది విపరీతంగా జరిగి, కొంచెం న్యూట్రల్స్ కూడా మేబీ జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇంపాక్ట్ పడ్డది. 12.86% అనేటువంటిది ఓట్లు పడి, ఈ యొక్క టాపిక్ డైవర్షన్ ఏంటంటే ఇక్కడ చర్చ జరగకోకుండా దాని గురించి డైవర్ట్ కావడము. ఇక రెండవది, ఖచ్చితంగా సార్, ఇక రెండవది, పులివెందుల ఎన్నికలు జరుగుతా ఉంది, అక్కడ బందిపోట్ల లాగా, అదే విధంగా కాలికేయుల్లాగా దాడులు చేస్తూ ఎన్నికల కమిషన్ పోలీసు వ్యవహారం అంతా, పోలీసు యంత్రాంగం కూడా ఏకమయ్యేసి బూతులు మార్చి ఇక్కడ చేసి అక్కడ చేసి అరాచకం జరుగుతా ఉంటే, ఆదివారం పూట అదే విధంగా ఎన్నికల ముందు రోజు ఆ చర్చ జరగకోకుండా దాన్ని డైవర్ట్ చేసి అబ్బో ఇదే అనేటువంటిది, ఈ రెండు అంశాలు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక అంశం అయితే, ఇక రెండవది మనం అనుకున్నట్లు మొదటి నుంచి చెప్తా ఉన్నాము, గతంలో కూడా చెప్పాము, 2014-19 మధ్యలో కూడా ఇదేందయ్యా ఊహా చిత్రాలు ఏంది, ఇడ్లీ కుక్కర్లు ఏంది, అదేంది రాజధాని ఏంది, బాహుబలి చిత్రాలు ఏంటివి అనేటువంటిది చెప్తానే, ఇది కంప్యూటరే, గ్రాఫిక్సే, రైతుకు పాపం ఎక్కడ ఉందో, ఆ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి అని మనం ఏళ్ళ కాళ్ళ పెట్టుకొని మొత్తుకున్నా కూడా ఆ రోజు కొమ్మినేని గారు వైసీపీ అని చెప్పి, లేకపోతే ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టు మీ మీద, పురుషోత్తమని మా మీద అంతా కూడా బురద పోశారు. అది జరిగింది. ఇక్కడ ఇదే ఆంధ్రజ్యోతి ఈ రోజు గ్రాఫిక్స్ కంప్యూటర్ అన్నారు కదా సార్, ఖచ్చితంగా నెలన్నర ముందు ఒక రైల్వే దానికోసం భూమి తీసుకుంటున్నారు, రైల్వే స్టేషన్ కట్టడానికి, మెట్రో స్టేషన్, దాని గురించి 2,500 ఎకరాలు వేసి వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఒక ఊహా చిత్రం బెల్జియం లో తీసుకొని వచ్చేసేసి 2,600 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారంట. ఎక్కడానికి 1,500-2,500 ఎకరాల, 2,400 అనుకుంటా, 1,500-2,400 ఎకరాలు ఊహా చిత్రం వేసేసి అబ్బా చంద్రబాబు గారు కడుతున్నారు. ఎప్పుడు ఎన్ని రోజులు కాలేదు, కరెక్ట్ గా నెలన్నర కిందటనే. ఈ రోజు ఏమో కంప్యూటర్ చిత్రాలు అనేసి, అంటే ప్రేక్షకుల్ని వాళ్ళకు అనుకూలంగా ఎలా అయినా మలుచుకోవచ్చు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కీర్తి ప్రతిష్టలు రావాలో పెంచడము. ఈ రోజు P4 అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయ్యేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి, టీచర్ల నుంచి డబ్బు ఎవరైనా కూడాను, కార్మిక సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి ఇదే పథకం దిక్కుమాల పథకము, మాకు టార్గెట్లు ఏంది, నిజంగా మనం కూడా చర్చలు చేశాము. అనేక జిల్లాలలో కలెక్టర్లు కూడా వేసేసి వాళ్ళు మీరు ఐడెంటిఫై చేయకపోతే మీరే నలుగురిని దత్తత తీసుకోండి ఆ ఉద్యోగస్తుల మీద, సచివాలయ ఉద్యోగుల మీద ప్రెజర్ పెట్టి, అదే ఇదంతా చేస్తున్న తరంలో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిన తర్వాత ఈ రోజు తన యజమానికి కీడు జరుగుతుందని చెప్పించేసి సలహాదారుల తప్పు ఇలా జరుగుతుందని P4 మీద ఈ రోజు రాస్తున్నారు. ఇది అట్టర్ ఫెయిల్యూర్ అని మొదటి నుంచి మనం చెప్తున్నాము. ఎందుకు ఇస్తారు సార్ డబ్బులు ఇవ్వాలంటే కనుక? శివశంకర్, ఆ పదం వాడటం, అదే మనబోటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడి మా పొరపాటున ఆ పదం వాడుంటే విరుసుపడేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళే ఎల్లో మీడియా వారే P4 పిచ్చిలో CBN అంటే ఏంటి? CBN గారికి పిచ్చి పట్టిన, P4 పిచ్చి పట్టిందని చెప్పడం ఏంటి? తప్పు కదా, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని పిచ్చాను అనొచ్చా? కనీసం ఖండించినట్టు కూడా లేరు. కనీసం ఖండించాలి కదా ప్రభుత్వం, కనీసం ఖండించినట్లేదు. అదే ఈ రోజు ఆయనేమో పాపం నేను మేధావిని చెప్పుకుంటా ఉంటే, ఇదేమో పిచ్చి పట్టింది రాస్తా ఉన్నారు. అదే మన మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అంటే కనుక ఒంటికాల మీద ఒక 20 మంది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, సాక్షి మీద కానీ ఇంకో మీద కానీ అనేసి ఎవరికి పిచ్చి అది ఇదని పెట్టిండేవాళ్ళు. అది ఒక అంశము. రెండవ అంశం సార్, ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికలో డిజిటల్ గా ఎక్కడైతే కంప్యూటర్ లో చూస్తే కనుక నీకు ప్లాట్ ఇక్కడ కేటాయించారు అది ఇది అనేసి చెప్తున్నారు కదా. అది ఎందుకు వచ్చిందంటే, మొన్ననే తెలుగుదేశం పార్టీ సానుభూతి మీద మీరు వీడియో చూసింటారు. ఆ CRDA మీటింగ్కి వెళ్ళేసి నాకు 4,000 స్క్వేర్ యార్డ్స్ అనేటువంటిది ఒక చాట కావాలని ఇచ్చారు. దానికి సంబంధించి గతంలో ఆయన అధికారుల పేరు కూడా చెప్తున్నారు. చెరుకూరు శ్రీధర్ గారు ఈ రోజు కడప కలెక్టర్ గా ఉన్నారు. తర్వాత ఎవరో ఇంకొక అధికారి
మన కాటమనేని భాస్కర్ గారు ఈ రోజు వెళ్ళేసి కన్నబాబు గారిని కలిశాను, నాకు ఎటువంటిది హామీ ఇవ్వలేదు, నాకు ఇచ్చినటువంటిది ఎక్కడుందో చూపిందయ్యా, నేను అమ్ముకోవడమో ఏదో ఒకటి చేసుకుంటానయ్యా అంటే నా ప్లాట్ ఎక్కడుంది చూపించలేదు, 5.5 ఎకరం ఇంత ఇచ్చారంట, పాపం జరీబు భూమి కొంత మెట్ట. తర్వాత దానికి సంబంధించింది ఆ వీడియోని మాట్లాడేసి ఆయన చెప్పారు ఒక మాట, మీడియా వారి ప్రతినిధులు తీసుకెళ్తుంటే మీడియా వాళ్ళు లోపలికి రానియట్లేదు, నిజాలు చెప్తాయని, నెక్స్ట్ టైం మీడియాను కూడా అలో చేయాలని దండం పెడతా అని చెప్పి రిక్వెస్ట్ చేసేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అక్కడ రైతు ఈ విధంగా మాట్లాడితే దాని చర్చ అంతా ఎలా అయిందంటే సార్, నేను తాడేపల్లిలో ఉంటాను, ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ సానుభూతులు కానీ రాజధాని రైతుల్లో కూడా ఆ వీడియో అంతా కూడాను ప్రకంపనలు సృష్టించింది. అవును కదా, నా భూమి ఎక్కడుందో, నా భూమి ఎక్కడుందో అనేటువంటి మాట వేసి ఇదంతా ఎలా ఉందంటే, పెళ్ళైనప్పుడు ఆ నూతన దంపతులు తీసుకెళ్లి పైన చూపిస్తారు, అరుంధతి నక్షత్రం చూపిస్తారు, అది కనిపిస్తుందా అరుంధతి నక్షత్రం అంటాడు ఆ పంతులు గారు. వీళ్ళు ఏం చేస్తారు, కనిపిస్తుంది అనాలి, లేకపోతే కనుక వాళ్ళు రానియరు కదా. ఆ విధంగా కంప్యూటరైజ్డ్ డిజిటల్ లోనే వాళ్ళ భూములు ఉన్నాయి తప్ప ప్రాక్టికల్ గా ఇదిగో ఈ భూమి ఇక్కడ ఉందని చెప్పేటువంటి దాఖలాలు లేవు సార్. ఎంత అన్యాయం, 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి రైతులు ఇచ్చేసేసి అతని ఆస్తి ఎక్కడుందో తెలియక, పత్రాలు కూడా లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వ్యతిరేకత వస్తే దాన్ని తన యజమానిని కాపాడడానికి ఈ రోజు పేపర్లో వేయడమే తప్ప అతనికి ప్రజల మీద గాని అదే విధంగా ఈ రాష్ట్రం మీద గాని ప్రేమ లేదనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు.